శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరూ వరలక్ష్మి చాలా బాగా చేసుకున్నారనుకుంటున్నాను. ఎలా చేస్తారో మీరు కూడా కింద కామెంట్ చేయండి. నా పద్ధతిలో వరలక్ష్మి చేసుకోవటం అంటే పెద్దగా చేసుకోవాలి అన్నీ ఉండాలనుకోను. నా మనసు ఎంతవరకు చేయగలిగితే హాయిగా ఉంటానో అంతవరకు చేస్తాను. పువ్వుతో చేసుకున్న హ్యాపీగానే ఫీల్ అవుతా. సో ఈరోజు నేను ఉదయమే లేచి తెల్లవారుజామున లేచి అన్నీ గుడ్డ పెట్టుకుని బయట అన్నీ కడిగేసి ముగ్గులు వేసుకుని పిల్లలకి స్నానాలు చేయించి నేను చేసేసుకొని పిల్లలు కూడా నాతో పాటు 6ంటికి నేను ముందు లేచి ఇవన్నీ చేసి పిల్లల్ని 6ంటికి లేచి చక్కగా చేసుకున్నారు. వాళ్ళు కూడా అన్నీ వాళ్ళు ఒకరికి పసుపు నీళ్ళు కొట్టడం, ఒకరు పువ్వులు కోసి తీసుకురావడం, కలసంలో నీళ్ళు పెట్టడం, దేవుడికి పువ్వులన్నీ పిల్లలే పెట్టారండి చక్కగా నీట్గా. వాళ్ళ పని చేస్తూ ఉంటే నేను ఒక పక్కన ఈ ఆవుపాలు తీసుకొచ్చారు. పరమన్నం ఒకవైపు, పులిహోర ఒకవైపు. అయినా డ్యూటీ కూడా టైం అయిపోతుంది. డ్యూటీకి వెళ్ళేలోపు నేను దీపం పెట్టాలనుకున్నాను, కానీ పెట్టలేకపోయాను. ప్రశాంతంగా చేసుకోవాలనుకుంటాను, హడావిడిగా నేను చేయలేను. సరే ఇంకా ఆయన వేరేలోపు ప్రస్తుతాలు చేశాను. కొంచెం పెట్టి ఆయన దీపం పెట్టేసి వెళ్ళిపోయారు. మార్నింగ్ ఆయన వేరేలోపు ఆయనకి అంటే డైలీ నేను ఇంట్లో ఏదో కషాయం ఇస్తాక తాగుతాము, పిల్లలకి ఆయనకి అందరికీ తాగుతాం అనమాట. సో ఈరోజు మెంతులు కషాయం చేసి ఇడ్లీ చేసి చట్నీ చేసేసి ఇక దేవుడి పని మొదలు పెట్టాను. ఇవి నెయ్యి లోపల స్నానం చేసి కొద్దిగా ఆయన కూడా దీపం పెట్టేసుకుని తినేసి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయాక ఇంక నేను ప్రశాంతంగా కూర్చుని పూజ మొదలు పెట్టుకున్నాను. పూజ మొదలు పెట్టుకుని శుభ్రంగా దగ్గర పూజ ఇప్పుడు మనం పెట్టుకున్నాం అంటే మనకి లలిత సహస్రనామం అలాంటివి ఉంటాయి కదా, అలాంటి టైం పడుతుంది. మనం వెంటనే చేయలేం కదా. నాకు కొంచెం చదువుకోవటం అలవాటు. ఎప్పుడైనా చదువుకుంటాను, రెగ్యులర్ అని కాదు. కాకపోతే ఇంకా అవన్నీ చదువుకున్నప్పుడు టైం పట్టింది కాబట్టి నేను హడావిడిగా చేసుకోలేదు. ఆయన వెళ్ళిపోయాక ఇంకా ముగ్గురం కూర్చుని నాతో పాటు పిల్లలు కూడా కూర్చుని ముగ్గురం చేసుకున్నాం. వాళ్ళు కూడా కూర్చున్నారు. ఈలోపు అవుతూ ఉంది. అక్కడ అవి లక్ష్మీ గవ్వలు ఉంటాయి కదా, ఇంకా వాటిని కూడా ఆవు పాలతో కడిగేసి వాటికి గంధం బుట్టలు అవి పెట్టి అమ్మవారికి పెట్టుకుని మేము కూడా గంధం బుట్ట పెట్టుకుని కుంకుమది పెట్టుకుని కూర్చుని పూజ స్టార్ట్ చేసుకుంటూ ఉండగా ఈలోపు ఏమైందంటే నేను బాబుకి బయటికి వెళ్ళి తెమ్మని చెప్పేసరికి ఆ ఆవు కరెక్ట్గా ఇంట్లో అడుగు పెట్టింది అనమాట. ఇక మా దర్శిబాబు అమ్మ దుర్గమ్మ వచ్చేసింది. దుర్గమ్మ అంటే ఏంటంటే దుర్గమ్మ అంటే మా చిన్నప్పటి నుంచి మేము భవానీ మాల అవి అంటే మా ఫ్యామిలీలో వేసేవాళ్ళు. వాళ్ళని చూసి మేము చూడడం వల్ల ఎక్కడ ఏ ఊర్లో అమ్మవారిని చూసినా, ఎక్కడ ఏ అమ్మవారిని చూసినా, ఏ పూజ చూసినా నాకు మొదట వచ్చేది దుర్గమ్మ. ఇక నాతో పాటు పిల్లలు కూడా నేను అన్నం చూసి వాళ్ళకు కూడా నోటికి ముందు దుర్గమ్మనే వస్తుంది. గోమాతను చూసినప్పుడు గోమాత అమ్మవారమ్మ దుర్గమ్మ అని చెప్పడం ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా అదే వచ్చేస్తుంది. ఇంకా లోపలికి వచ్చేస్తుంది అనమాట గోమాత. వచ్చే టైంకి ఇంకా అంటే డోర్లు అవి వేయలేదు. అంటే మనకి పెద్దవాళ్ళు పూజ చేసేటప్పుడు డోర్ వేయకూడదు, డోర్ కర్టన్స్ అవి వేసుకోకూడదు అని చెప్తారు కదా. నేను ఇంకా బయట గేట్ డోర్స్ తీసుండడం వల్ల మీరు బయట చూద్దరు, ఎంత చిన్న గేటు దానిలోంచి ఇంత పెద్ద వచ్చేసింది లోపలికి. ఇంట్లోకి వచ్చేస్తాను అనేది. ఇంట్లో చిన్న ప్లేసు, కొమ్మలు అవి పెద్దగా ఉన్నాయి, తిరగలేదని నేను రానివ్వలేదు. ఇంకా రానివ్వకపోతే ప్లేట్లో తినకపోతే తినిపించారనమాట. చేతితో తినిపించేసి బయటికి తీసుకెళ్తే ఇంక డైరెక్ట్గా గుమ్మం దగ్గరికి వచ్చిన నేను పసుపు బుట్టలు పెట్టలేకపోయాను. ఎవరో పెట్టినట్టున్నారు ఆల్రెడీ అవి. తర్వాత ఇంకా బయట ఈ గుమ్మం నుంచి రానివ్వట్లేదు, పక్క గుమ్మంకి వచ్చింది. ఇంకా అక్కడ కూడా ఉంటే అప్పుడు నేను పసుపు బుట్టలు పెట్టాను అనమాట. పసుపు బుట్ట అవి పెట్టేసి కొద్దిగా మళ్ళీ అట్టిపళ్ళు తినిపించి కొద్దిగా మంచినీళ్ళు తాగి గోమూత్రం కూడా పోసి కుసేపు ఆగి వెళ్ళింది. నేను కొబ్బరికాయ కొట్టలేదు, ధూపం ఇవ్వలేదు, మంత్రాలు మాత్రమే చదివాను. తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి కొబ్బరికాయ అది కొట్టడానికి వచ్చాము. తర్వాత ఇంకా శరణాలు, నాకు భవానీ శరణాలు అంటే బాగా, అమ్మవారికి కూడా ఇష్టం. ఏదైనా పూజ చేస్తున్నప్పుడు గట్లా శరణాలు చెప్పండి అని అంటూ ఉంటారు. మా వైపు మేము అవి చూస్తూ ఉంటాము. అందుకని నేను కూడా ఇంకా పిల్లలతో శరణాలు చెప్పించాను. నేను చెప్తా ఉంటే నాతో పాటు పిల్లలు కూడా శరణాలు చెప్తూ ఉన్నారు. అమ్మవారి శరణాలు చెప్పడం అలవాటు మాకు. ఇంకా ఆ విధంగానే ఇప్పుడు అమ్మవారి శరణాలు చెప్పుకుంటూ ఉంటాం మేము. ఇంకా సరే ఇంకా గోమాతకి పసుపు బొట్లు అవి పెట్టేసి కొద్దిగా మంచినీళ్ళు అవి ఇస్తే తాగేసాక ఇక పిల్లలు చూస్తున్నారు అది దాన్ని. ఇంకా నేను లోపలికి వచ్చేసి కొబ్బరికాయ అది కొట్టాలని చెప్పేసి కొబ్బరికాయ ధూపం అన్నీ తీసుకున్నాను. ఈ లోపల గోమాత వెళ్ళిపోయాక ఇంక పిల్లలు లోపలికి వచ్చేసారు. చారుమతి కథ గురించి నేను షార్ట్లో పెట్టాను. అందుకే చారుమతి కథ మర్చిపోయాను అనమాట. అంతా అయిపోయాక అప్పుడు లాస్ట్లో కూర్చుని మళ్ళీ చారుమతి కథ నేను సాంబ్రాణి అంతా ఇచ్చేసాక నాకు గుర్తొచ్చింది చారుమతి కథ చదవాలని.
అప్పుడు చదివాను నేను చారుమతి కథ. గోమాత రావడం ఇంక నేను తనకి తినిపించడం, తనకి పెట్టడం, నీళ్ళు తాగించడం, పసుపు బొట్టు పెట్టడం అన్నీ అక్కడ ఉండిపోయాననమాట నేను. చారుమతి కథ అనేది మర్చిపోయాను చదవటం. తర్వాత పూజ అంతా అయిపోయాక అప్పుడు గుర్తొచ్చి అప్పుడు చారుమతి కథ చదివాననమాట. అందుకే నేను షార్ట్‌లో పెట్టినప్పుడు కూడా అందరూ చారుమతి కథ తప్పకుండా చదవండి, లేదంటే వినండి అని చెప్పాను నేను. అందరూ విన్నారనుకుంటున్నాను. జై దుర్గా, జై దుర్గా, జై కాళీ, జై మాతా, జై జై మాతా, జై మాతా, జై జై కాళీ, జై జై దుర్గా, భవాని శరణం భగవతి శరణం, భవాని శరణం భగవతి శరణం, జై దుర్గా భవానికి జై. ఇలా శరణాలు చెప్పుకున్నామండి. శరణాలు చెప్పుకున్నాక ఇక నమస్కారం చేసుకున్నాము. మనం సాష్టాంగం చేయకూడదు కదా, ఇలా చేసుకున్నాము. మా ఇంటికి అమ్మవారు ఆ రూపంలో వచ్చిందనుకుంటాను. మీకు కూడా నచ్చితే శుభం అండి.